హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సీత ప్రేమ రామునికే 9వ భాగాన్ని వినేద్దాం. సీత రామ్ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. రామ్ సీత ఇద్దరు కూడా ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకరికి ఒకరుగా అలాగే ఉండిపోయారు. గౌతమ్ రామ్ పక్కగా వెళ్ళి రామ్ బయటికి వెళ్దాం అని సైగ చేస్తాడు. రామ్ తనని గట్టిగా పట్టుకొని ఏడుస్తున్న సీతని చూస్తూ సీత సీత రామ్ ఎంతగా పిలిచినా తను రామ్ని వదలటం లేదు. రామ్ మెల్లగా సీత చెవులో సీత సీత మనల్ని అందరూ చూస్తున్నారు అని చెప్పగానే చూస్తే చూడని అని సీత రామ్ చెవులో చెప్పి మళ్ళీ తనని హగ్ చేసుకుని ఉండిపోతుంది. సీత ప్రవర్తనకి రామ్ నవ్వుకుంటూ సీత బయటికి వెళ్దాం పదా అని చెవులోనే గుసగుసగా చెబుతాడు. అయినా కూడా సీత ఏడవడం ఆపడం లేదు. రామ్ సీతని తన నుండి బలవంతంగా విడిపించుకొని సీత ముఖాన్ని తన చేతిలోకి తన కన్నీటిని తుడిచి పద బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు. సరే అని రామ్ చేతిని గట్టిగా పట్టుకొని తనతో పాటుగా బయటికి నడుస్తుంది. రామ్ ఆఫీస్ మేనేజర్తో సారీ సార్ అంటాడు. ఇట్స్ ఓకే రామ్, నాకు కూడా కూతురుంది, తనని ముందు ఓదార్చు, మనం తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. థ్యాంక్స్ సార్ అని రామ్ సీతని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. బయట గార్డెన్లో సీత రామ్ వల్లో పడుకొని తన చేతిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. సీత ఏం జరిగిందో చెప్పకుండా ఇలా ఏడిస్తే ఎలా చెప్పు? రామ్ అడిగినా కూడా సీత ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంది. రోజీ నువ్వైనా చెప్పు, ఎందుకు సీత అంతగా ఏడుస్తుంది అని గౌతమ్ రోజీని అడుగుతాడు. గౌతమ్ అది సీత రామ్ ఒళ్ళో నుండి లేచి అప్పటి వరకు తన గుప్పెట్లో పట్టుకున్న తన తాళిని రామ్కి చూపిస్తుంది. రామ్ సీత చేతిలో తాళిని చూసి సీత ఇది సీత రామ్ కళ్ళలోకి చూస్తూ అవును అన్నట్లుగా కళ్ళు అర్పుతుంది. రామ్ సీతని ఆ తాళని చూస్తూ ఒక్కసారిగా గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. రామ్ నవ్వుతూ ఉంటే సీత వింతగా చూస్తుంది. రామ్ని అలా చూసిన గౌతమ్ రోజీలు కూడా రామ్ ప్రవర్తనకి ఆశ్చర్యపోయి చూస్తున్నారు. సీతకి రామ్ అలా నవ్వడం నచ్చటం లేదు. బావా నువ్వు నవ్వడం ఆపు. అయినా కూడా ఆపకుండా నవ్వుతూనే ఉన్నాడు. ఆపన్నానా సీత నువ్వు అని అంటూ రామ్ మరింతగా నవ్వడం చేస్తాడు. గౌతమ్ రోజీలైతే వాళ్ళిద్దరిని చూస్తూ ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నారు. బావా ఆపు. రామ్ నవ్వడం ఆపకపోయేసరికి సీత రామ్ చెంపపై లాగిపెట్టి కొడుతుంది. అంతే, ఒక్కసారిగా రామ్ నవ్వడం ఆపేశాడు. గౌతమ్ రోజీలైతే షాక్ అయిపోయారు. సీత రామ్ చొక్కా గల్లా పట్టుకొని నేను ఇంతగా ఇక్కడ ఏడుస్తూ ఉంటే నువ్వంతలా నవ్వాలా? పిచ్చి సీత అని రామ్ సీత ముఖాన్ని చేతిలో పట్టుకొని ఇంత చిన్న విషయానికి నువ్వంతలా టెన్షన్ పడ్డావా? నీకు ఇది చిన్న విషయంలా ఉందా? అంతేగా మరి. బావా నాకు అదంతా తెలీదు, మళ్ళీ ఈ తాళిని నా మెల్లో కట్టు అన్నది. సరే అని రామ్ ఆ తాళిని తన చేతిలోకి తీసుకుని సీత మెల్లో కట్టబోతాడు. కొంచెం ఆగండి బాబు అని ఒక పెద్ద వయసు ఉన్న ఆమె వాళ్ళ దగ్గరికి వస్తుంది. చూడండి బాబు, అప్పటి నుండి మీ మధ్య జరిగిన మాటలన్నీ విన్నాను. నాకు అర్థమైన దాన్ని బట్టి తన తాళి బరువు పెరిగిందని నాకు అర్థమైంది. బరువు పెరగడం అంటే ఏంటి బామ్మ? ఇలా తాళికి జరిగినప్పుడు మనం దాన్ని తెగిపోయింది ఊడిపోయింది అని అడగకూడదు. అవునా? అవును. ఇప్పుడు దీన్ని నువ్వు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు మెల్లో వేసుకోవడం మంచిది కాదు. పక్కనే రామాలయం ఉంది, అక్కడికి రండి, నేను మీకు అర్థమయ్యేలా చెబుతాను. సరే అని అందరూ కూడా ఆ బామ్మ వెంట పక్కనే ఉన్న రామాలయంకి వెళ్తారు. బామ్మకి అక్కడ పూజారి పరిచయం ఉండడం వల్ల బామ్మ జరిగిన విషయం చెప్పి ఏర్పాట్లు చేయిస్తుంది. సీతారాముల విగ్రహాల ముందు కూర్చోబెట్టి అమ్మ సీత ఆ తాళిని ఇలా ఇవ్వు. సీత తాళిని బామ్మ చేతికి ఇవ్వగానే దాన్ని తీసుకుని వెళ్ళి అర్చన చేస్తున్న కుంకుమలో ఉంచి స్వామివారికి అర్చన చేయించి ఆ తాళిని తీసుకుని వచ్చి రామ్ చేతికిస్తుంది. చూడు నాయనా, భార్య అంటే బంధం మాత్రమే కాదు, నీలో సగభాగం. అవును బామ్మ, నా సీత నాలో సగం మాత్రమే కాదు, నా ఆశ శ్వాస కూడా తానే. ఈ ఊపిరి తన కోసమే బామ్మ అని సీత కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు బామ్మ సీతని చూస్తూ చూడు తల్లి, భర్త అంటే బాధ్యత మాత్రమే కాదు. అవును బామ్మ, నా బావకి నేను బాధ్యతను మాత్రమే కాదు, తన సర్వస్వం నేనే. ఆ రాముడి మనసు ఆ సీతమ్మకి మాత్రమే సొంతం, ఈ రాముని మనసు ఈ సీతకి మాత్రమే సొంతం అని రామ్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. అలా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే అక్కడున్న బామ్మ గౌతమ్ రోజీలు వాళ్ళని చూస్తూ ఉండిపోతారు. రామ్ ఆ సీతారాముల సాక్షిగా సీత మెల్లో మళ్ళీ 3 ముళ్ళు వేశాడు. రామ్ కడుతున్న ఆ తాళిని సీత తన దోసిట్లో గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. తాళి కట్టిన తర్వాత రామ్ సీత తలని పట్టుకొని పైకి లేపి తన నుదుటిపై ముద్దు పెట్టి తన కళ్ళ నీటిని తుడుస్తూ ఏడవకు అని తన తలని అడ్డంగా ఊపుతాడు.
సీత తన కన్నీటిని తుడుచుకుంటూ లేచి నిలబడుతుంది. రామ్ సీత ఇద్దరు కూడా బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండండి అని ఆశీర్వదించి అక్షంతలు వేస్తుంది సీత. తర్వాత వెంటనే రామ్ కాళ్ళ మీద పడి, బావా నన్ను ఆశీర్వదించు. ఏ సీత ఏంటిది అన్నాడు. సీత కళ్ళ నిండా నీళ్లతో, బావా నన్ను ఆశీర్వదించవా? రామ్కి సీత ప్రవర్తన అస్సలు అర్థం కావడం లేదు. సీత అది బాబు అమ్మాయిని ఆశీర్వదించు అని బామ్మ రామ్ చేతికి అక్షంతలిస్తుంది. రామ్ ఆ అక్షంతలను సీత తలపై వేసి ఆశీర్వదించి తనని లేపి తన కళ్ళల్లోకి చూస్తాడు. సీత ఏడుస్తూ రామ్ని హక్ చేసుకుని, బావా ఎన్ని జన్మలైనా నేను నీకు మరదలుగా పుట్టి నీ భార్యగా ఉండే వరం కావాలి బావా. సీత ఏంటి ఆ మాటలు? పిచ్చి, నువ్వు ఎంత వద్దు అన్నా నేను నిన్ను వదిలిపెట్టేదే లేదు అని రామ్ నవ్వుతూ సీతని మరింతగా పట్టుకుని పోతాడు. గౌతమ్ రోజీలు మాత్రం సీత మాటలకి ఆశ్చర్యపోతారు. కాసేపటికి రామ్ సీత గౌతమ్ రోజీలు బామ్మ దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. రామ్ సీత వాళ్ళ గదిలోకి వెళ్ళగానే, బావా ముందు నువ్వు కూర్చో అని సీత రామ్ని బెడ్పై కూర్చోబెట్టి తన ఒళ్ళో పడుకొని రామ్ చేతిని తన చెంపపై పెట్టుకుని రామ్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. ఏంటి సీత కొత్తగా చూస్తున్నావు? ఏం లేదు బావా, నువ్వు నాకు కొత్తగా కనిపిస్తున్నావు. కొత్తగానా? అంటే అంటే అని సీత లేచి రామ్కి దగ్గరగా కూర్చొని తన కళ్ళలోకి చూస్తూ తన చెంపపై ముద్దు పెట్టుకుంటుంది. సీత చేసిన పనికి రామ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా బిగుసుకుపోతాడు. బావా బావా అని సీత రామ్ని కదుపుతుంది. రామ్ సీతని చూస్తూ సిగ్గుపడుతూ తలని కిందికి వేసుకుంటాడు. బావా బావా ఏంటి సిగ్గుపడుతున్నావా? సీత అది అంటూ రామ్ సిగ్గుపడుతూ సీతని నేరుగా చూడలేక తలని కిందికి వేసుకుంటాడు. రామ్ ప్రవర్తనకి సీత నవ్వుతూ రామ్కి మరొక ముద్దు పెడుతుంది. రామ్ షాక్ అయి, సీత ఏంటిది అంటాడు. బావా ఈరోజు నన్ను మరో 3 ముళ్ళు వేసి నీ భారీగా చేసుకున్నావు. అయితే ఈరోజు రాత్రి నాకు మాత్రమే సొంతం బావా. సీత ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఈరోజు అంటే? సీత తడబడుతూ, అదే బావా, నువ్వు మరోసారి నా మెల్లో 3 ముళ్ళు వేసి మన బంధానికి మరింత బలాన్ని చేకూర్చావు బావా. అయితే బావా నేను పూర్తిగా నీ సొంతం కావాలి అనుకుంటున్నాను. అంటే? రామ్ అడుగుతున్నప్పుడు సీత రామ్కి దగ్గరగా జరిగి తన నుదుటిపై ముద్దు పెడుతుంది. సీత మెల్లగా సీత రామ్ ముఖం మొత్తం ముద్దులు పెడుతూ తనని అల్లుకుపోతుంది. రామ్ కూడా సీత ప్రేమకి సంతోషపడుతూ తనని మరింతగా పొదివి పెట్టుకుని పోతాడు. ఆ రోజు రాత్రి సీతారాంల కలయిక వాళ్ళ పూర్తి ఇష్ట ప్రకారం జరిగిపోయింది. ఉదయం వెచ్చని కిరణాలు రామ్ ముఖంపై పడగానే మేల్కొన్నాడు. తను లేచి రాత్రి జరిగింది తలుచుకుని నవ్వుకుంటూ పక్కకి చూస్తాడు. పక్కన సీత లేదు. బహుశా స్థానానికి వెళ్ళిందేమో అని బాత్రూంలో చూస్తాడు. డోర్ ఓపెన్ చేసుంది. బయటికి వెళ్ళింది కావచ్చు అని రామ్ ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చి, సీత సీత అంటాడు. అదేంట్రా సీత ఇంకా బయటికే రాలేదే? గౌతమ్ ఏమంటున్నావురా? నిజంరా, నేను హాల్లో కూర్చొని పేపర్ చూడబట్టి చాలాసేపు అవుతుంది. రామ్ టెన్షన్గా రోజీని పిలుస్తాడు. రోజీ సీత నీతో ఉందా? లేదన్నయ్య, పొద్దున్నుండి నేను సీతని చూడనే లేదే. రామ్కి ఏమర్థం కావడం లేదు. గౌతమ్ సీత. రామ్ నువ్వు టెన్షన్ కాకు, తను ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, వెతుకుదాం పదా అని రామ్ గౌతమ్ అంతటా చూస్తారు. కానీ సీత ఆచూకీ తెలీదు. రామ్కి సీత కనిపించకపోయేసరికి ఏడుస్తూ రోడ్డు మీదే కూర్చుండి ఏడుస్తాడు. ఒరే రామ్ ఏంటిరా? గౌతమ్ సీతరా, ప్లీజ్ నువ్వు అధైర్యపడకురా అని రామ్ని లేపి ఇంటికి తీసుకుని పోతాడు. ఇంట్లో రోజీ ఏడుస్తూ రామ్కి ఒక లెటర్ ఇస్తుంది. రామ్ రోజీని చూస్తూ ఆ లెటర్ తీసుకుని చూస్తాడు. బావా నేను వెళ్తున్నాను శాశ్వతంగా అని సీత రాసిన ఆ అక్షరాలు చూసి రామ్ కళ్ళకి చీకటి కమ్మి కింద పడిపోయాడు. రామ్ అంటూ పడుతున్న తనని గౌతమ్ పట్టుకుని, ఒరే రామ్. గౌతమ్ సీత అని తన చేతిలో ఉన్న లెటర్ తనకిస్తూ రామ్ అక్కడే కుప్పకూలిపోయాడు. గౌతమ్ వెంటనే రామ్ని తన గదిలో పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేసి రమ్మని ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. గౌతమ్ ప్రసాద్ వాళ్ళ ఇంటికి పోయి జరిగిన విషయం చెప్పగానే బామ్మ, హరి, సుధా, ప్రసాద్ కంగారుగా రామ్ దగ్గరికి చేరుకుంటారు. రామ్ని అలా చూసి అందరూ బయట హాల్లో కూర్చొని ఏడుస్తూ, సీతకి ఎందుకురా నా మనవని ప్రేమ అర్థం కావడం లేదు, అది ఎందుకు రామ్ని విడిచి వెళ్ళే పరిస్థితి వచ్చిందో అని బామ్మ హరిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య పెద్దవారు మీరే అలా ఏడిస్తే రామ్ పరిస్థితి ఏంటి అని ప్రసాద్ రామ్ని తలుచుకుని ఏడుస్తాడు.
ఏం చేయమంటారు అల్లుడు గారు? కేవలం తన తల్లికిచ్చిన మాట కోసం తన ప్రేమని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. తను ఎక్కడ ఉన్నా తన కళ్ళ ముందు సంతోషంగా ఉంటే చాలనుకున్నాడు. అలాంటిది ఇప్పుడు తను వదిలి సీత శాశ్వతంగా వెళ్ళిపోయిందంటే వాని గుండె తట్టుకుంటుందనుకుంటున్నారా? నా పెంపకంలో ఏం తప్పు జరిగింది అత్తయ్య? నా కూతురు తనని ప్రాణంగా ప్రేమించే రామ్ ప్రేమనే కాదనుకొని వెళ్ళిపోయింది అని సుధా బామ్మని పట్టుకుని ఏడుస్తుంది. గౌతమ్ రోజులకైతే రామ్ని ఆ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోతున్నారు. అందరూ కూడా ఎవరి ఆలోచనలో బాధలో ఉన్నారు. అసలు రాత్రి ఏం జరిగిందో చూద్దాం రండి. రాత్రి 2 గంటల సమయంలో సీత రామ్ గుండెలపై పడుకొని, బావా, ఒకవేళ నేను శాశ్వతంగా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఏం చేస్తావు? ఒకవేళ నువ్వు వెళ్తే నేను కూడా నీ వెంటే వస్తాను. ఒకవేళ నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వస్తే అని సీత చెప్పగానే రామ్ లేచి సీతని చూస్తూ, సీత, మాట వరుసకు కూడా నువ్వు అలా అనకు. అది కాదు బావా, ఒకవేళ అని సీత అడుగుతున్నప్పుడే రామ్ తన బుగ్గపై ముద్దు పెడతాడు. బావా, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. నేను సీరియస్గానే చెబుతున్నాను అని రామ్ మరో బుగ్గపై ముద్దు పెడతాడు. బావా, ఏంటి అని రామ్ సీత పెదాలపై ముద్దు పెడతాడు. నిన్ను అంటూ సీత కూడా రామ్కి అల్లుకుపోతుంది. ఇద్దరూ కాసేపటి తర్వాత, బావా, నాకొక మాట ఇస్తావా? ఏంటి? ఒకవేళ నేను నీకు దూరమయ్యే రోజే వస్తే నీ జీవితం అక్కడితో ఆగకూడదు బావా. నువ్వు జీవితంలో ముందుకు సాగాలి. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్ళి అని అంటూ ఉండగానే అప్పటికే రామ్కి సీత ప్రశ్నలకి కోపం వచ్చి తను బెడ్పై నుండి లేచి బయటికి ల్యాండ్లోకి వెళ్ళిపోతాడు. సీత కూడా తన బట్టలు సర్దుకొని రామ్ దగ్గరికి వెళ్తుంది. బావా. రామ్ మౌనంగా ఉండిపోతాడు. బావా, ప్లీజ్ మాట్లాడు. ఏం మాట్లాడాలి సీత? నువ్వు ఏం చెబుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కనీసం నీకైనా అర్థమవుతుందా అని రామ్కి అప్పటికే తన కళ్ళ వెంట నీరు వస్తుంది. బావా. రామ్ సీత కళ్ళలోకే చూస్తూ, సీత, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. ఈ సీత ఉంటేనే ఈ రామ్ ఊపిరి పీలుస్తూ ఉంటాడు. నువ్వు లేని మరు నిమిషం ఈ రామ్ ఊపిరి కూడా ఆగిపోతుంది అని రామ్ చెప్పి వెనక్కి తిరగగానే సీత ఏడుస్తూ వచ్చి రామ్ని వెనక నుండి హగ్ చేసుకుని ఏడుస్తుంది. బావా, నన్ను క్షమించు. నేను ఎప్పుడూ ఇంతే కదా, నీ మనసుని బాధ పెడుతూనే ఉంటాను అని రామ్ని పట్టుకొని సీత వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. సీత అలా ఏడ్చేసరికి రామ్ కూడా బాధగా అనిపించింది. సీత వైపు తిరిగి తన కళ్ళనీటిని తుడుస్తూ తన నుదుటిపై ముద్దు పెట్టి, సీత, మరొక్కసారి నువ్వు ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదు, సరేనా? సరే అని సీత రామ్ని పట్టుకుని ఉండిపోతుంది. బావా, నువ్వు నా కోసం ఎదురు చూడాల్సి వస్తే చూస్తావా? రామ్ సీత కళ్ళలోకి చూస్తూ, ఒకవేళ అదే పరిస్థితి వస్తే నా ప్రాణం ఉన్నంత వరకు ఎదురు చూస్తూనే ఉంటాను అని సీత చేతిలో ప్రమాణం చేస్తాడు రామ్. సీత అని గట్టిగా పిలుస్తూ రామ్ స్పృహలోకి వస్తాడు. హాల్లో కూర్చున్న అందరూ రామ్ కేక విని తన గదిలోకి వెళ్తారు. రామ్, రామ్ అని బామ్మ తనని కదుపుతూ ఉంటుంది. రామ్ వాళ్ళందరినీ కోపంగా చూస్తూ, మీరెందుకు వచ్చారు? అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అన్నాడు. రామ్, ఏంట్రా మాటలు? వద్దు, మాకు మీరు ఎవరు వద్దు. నా సీతని మీ ఇంటి గడప తొక్కొద్దని తనని ఎంతగా బాధ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చారు? ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? మీకన్నా నేనేం ఎక్కువ మాట్లాడడం లేదు. ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళండి. రామ్ అందరిపైన కోపానికి వస్తాడు. అప్పుడే ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చి, చూడండి, మీరేనా మీ అమ్మాయి కనబడడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది? అవును, నేనే ఇచ్చాను అని గౌతమ్ ముందుకొస్తాడు. చూడండి, నన్ను మా ఎస్ఐ సార్ పంపించారు. ఇంతకుముందే ఒక అమ్మాయి రైల్వే ట్రాక్ పైన ఆత్మహత్య చేసుకుంది. ఆ బాడీ మీ అమ్మాయిది అవునా కాదా అని గుర్తించడానికి రమ్మన్నారు. తను అలా చెప్పగానే అందరికీ గుండె లాగినంత పనైంది. లేదు, తను నా సీత కాదు, మీరు వెళ్ళిపోండి అని రామ్ గట్టిగా అరుస్తూ అక్కడే బెడ్డు కూర్చుండిపోతాడు. రామ్, నువ్వాగు అని గౌతమ్, సార్ నేనొస్తాను, మీరు వెళ్ళండి. సరే అని ఆయన వెళ్ళిపోతారు. రామ్, వెళ్ళి చూద్దాం పదరా. నేను రాను, తను నా సీత కాదు. చూడకముందే ఎలా చెప్పగలవురా? ఎలా అంటే ఇంకా నా ఊపిరి ఉంది కాబట్టి. నా సీతకి ఏం కాలేదని రామ్ ఏడుస్తూ ఉండిపోతాడు. రామ్, నన్ను క్షమించరా. మీరు ఒంటరిగా ఉంటే మీ గురించి మీరు ఆలోచించుకుని ఒకటవుతారనుకున్నా, కానీ సీత ఇలా చేస్తుందని నేను అనుకోలేదు అని బామ్మ రామ్ చేతులను పట్టుకుని ఏడుస్తూ చెబుతుంది. రామ్ ఏడుస్తున్న బామ్మను చూసి, బామ్మ ఏడవకు రామ్ అని బామ్మ రామ్ని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ప్రసాద్, హరి కూడా రామ్ పక్కన కూర్చొని తనని ఓదారుస్తారు. రామ్, సీత ఎందుకు ఇలా చేసిందిరా? నాకు తెలియదు నాన్న. మరి తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందిరా? తెలియదు నాన్న. మరి నీకేం తెలుసురా? నాకేమీ తెలియదు నాన్న. మరి ఇప్పుడు ఎలా? నాన్న, నా సీత నా కోసం వస్తుంది నాన్న. అంత నమ్మకం ఏంట్రా?
నా ప్రేమ మీద నాకున్న నమ్మకం నాన్న, తను నన్ను చేరుతుంది. రామ్ మాటలు వింటుంటే అందరికీ విచిత్రంగా ఉంది. నాన్న, నేను కాసేపు పడుకోవాలి. రామ్ని కాసేపు ఒంటరిగా వదిలేసి అందరూ బయటకు వస్తారు. రామ్ సీత మాటల్ని తలుచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం పేపర్లో వచ్చిన వార్తను చూసి షాక్ అయిపోయారు హరి కుటుంబ సభ్యులందరూ. అమ్మా అమ్మా, ఏంటి హరి? ఇది చూడు, నిన్న ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి వివరాలు, తను వేసుకున్న నగలు ఫోటో పెట్టారు. వాటిని చూసిన బామ్మ గుండెలు పగిలేలా ఏడుస్తుంది. గౌతమ్, రోజీ, సుధా, ప్రసాదులకు అర్థం కాక హరిని అడుగుతారు. హరి ఏడుస్తూ ఆ ఫోటోని చూపిస్తాడు. అంటే నిన్న ఆత్మహత్య చేసుకుంది సీతనా అని సుధ ఏడుస్తూ కింద పడిపోతుంది. అక్కడున్న అందరికీ అర్థమైంది నిన్న చనిపోయిన అమ్మాయి సీతనే అని. అందరూ కూడా సీతని తలుచుకుని ఏడుస్తున్నారు. అప్పుడే రామ్ బయట హాల్లోకి వస్తాడు. బామ్మ, ఏమైంది? రామ్, మన సీత ఇక లేదురా. బామ్మ, ఏం మాట్లాడుతున్నావు? నిజమేరా అని రామ్కి ఆ పేపర్ ఫోటోని చూపిస్తాడు గౌతమ్. ఆ ఫోటోని చూసిన రామ్ ఒక్కసారిగా షాక్ అయి, గౌతమ్, ఇవి నిన్న చనిపోయిన అమ్మాయి వేసుకున్న నగలంట్రా. అంతేకాదు, ఈ నగలు మన సీతవిరా అని గౌతమ్ ఏడుస్తూ రామ్కి చెబుతాడు. అందరూ కూడా హాస్పిటల్లో మార్చురీకి వెళ్ళి సీత బాడీని చూసి గుండెలు అలసేలా ఏడుస్తున్నారు. కానీ రామ్ కంటిలో నుండి ఒక్క కన్నీటి బొట్టు కూడా రావడం లేదు. గౌతమ్ రామ్ని చూసి రారా అంటాడు. ఎక్కడికి? సీతని చివరిసారిగా అయినా చూడరా. లేదురా, తన నా సీత కాదనిపిస్తుంది. తప్పదురా, ఇప్పుడు కాకపోతే మళ్ళీ నువ్వు చూడాలన్నా తనని చూడలేవురా అని గౌతమ్ రామ్ని సీత బాడీ దగ్గరికి తీసుకుని పోతాడు. అప్పటి వరకు రామ్ గుండెలో దాగి ఉన్న వేదనంతా కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. సీత ఆత్మహత్య చేసుకోవడం వల్ల తన శరీరం అంతా ఛిద్రం అయిపోయింది. తన బాడీని అంతా తెల్లని వస్త్రంతో కట్టిపెట్టారు. కానీ తన చేతులు మాత్రం కొంచెం బయటకు కనిపిస్తూ ఉన్నాయి. రామ్ ఏడుస్తూ సీత చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అంతే, ఒక్కసారిగా రామ్ మనసుకి ఏదో అర్థమైన వాడిలా సంతోషపడుతూ, గౌతమ్, తిన సీత కాదురా. రామ్ అలా మాట్లాడుతూ ఉంటే అందరూ రామ్ని చూస్తూ, ఏమంటున్నావు రామ్? అవును నాన్న, తను నా సీత కాదు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? అవునరా, తనని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. తన కుడి చేతి మణికట్టు పైన పుట్టుమచ్చ ఉంటుందిరా. చూడు, ఈ అమ్మాయికి ఆ మచ్చ లేదు. అంటే తిని నా సీత కాదు. బామ్మ, నాన్న, మామ, అత్త, నేను చెప్పేది నిజం. తను నా సీత కాదు. మరి ఆ నగలు? నాకు తెలీదు. అవి తన దగ్గరికి ఎలా వచ్చాయో నాకు తెలీదు. కానీ తిని మాత్రం నా సీత కాదు అంటూ రామ్ అక్కడి నుండి ఏడుస్తూ బయటికి పరుగు పెడతాడు. అలా పరుగు పెడుతూ రామ్ అలసిపోయాక అక్కడే మోకాల మీద కూర్చొని సీత అని గట్టిగా అరుస్తూ, సీత, ఎక్కడికి వెళ్ళిపోయావు? రాత్రి నన్నంతగా నీ ప్రేమతో మరిపించి తెల్లవారేసరికి నన్ను దుఃఖంలో మగ్గిపోమ్మని వెళ్ళిపోయావా? సీత, నువ్వెక్కడికి వెళ్ళినా సరే తిరిగి నన్ను వెతుక్కుంటూ వస్తావు సీత. వచ్చి తీరుతావు. ఎందుకో తెలుసా, నువ్వు కూడా నన్ను ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టావే. వస్తావు. నా కోసం నీ ప్రేమను పంచడానికి వస్తావు సీత. నీ కోసం నా ఊపిరి ఉన్నంత వరకు ఎదురు చూస్తూ ఉంటాను సీత అని రామ్ అక్కడే ఏడుస్తూ కూర్చుండిపోతాడు. రామ్ కింద నేలపై కూర్చుని ఏడుస్తూ ఉంటే పైన ఆకాశంలో సీత ఫ్లైట్లో రాజేష్తో లండన్కి ప్రయాణం అయింది. ఇంతకీ రాజేష్ ఎవరో మీకు గుర్తున్నాడా? అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో వెయిట్ చేయాల్సిందే. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.